హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఏంటంటే వీడియో సంక్రాంతి పండగ అయితే మా అత్తగారు ఊరైతే వెళ్తున్నాను అనమాట. నేను మా పాప వెళ్తున్నామండి. సంక్రాంతి పండుగ మా అత్తగారు ఊరిలో చాలా బాగా అయితే చేస్తారనమాట. మటన్ తిరణాలని చేస్తారనమాట. చర్చిది ఆ తిరణాల్లో చాలా బాగా చేస్తారండి. సో తిరణాలకి అని చెప్పి ఇంటికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇల్లంతా కూడా కొంచెం డస్ట్ అదంతా కూడా ఉందన్నమాట. అదంతా కూడా క్లీన్ అయితే చేసుకోవాలండి. ఇల్లు చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా అయితే ఉంటుందండి. బెడ్రూము, హాలు, వంటగది, బయట వరండా అలాగైతే ఉంటుందన్నమాట హౌస్. మొత్తం అయితే కూడా నేను క్లీన్ అయితే చేస్తాను అనమాట. క్లీన్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది. సో మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత నేను రాగి జావ అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగు అలాగా కొంచెం ఒక గ్లాస్ అయితే రాగి జావ అయితే చేస్తున్నానండి. ఇదంతా కూడా ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ కూడా అయితే రెండు రోజులది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇదైతే రాగి జావ అదంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఇంకా నైట్ ఏం చేయలేదు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ దుప్పట్లు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకోవాలి అని చెప్పి డాబా మీదకి అయితే వచ్చేసామండి. నేను, మా పాప, మా ఆంటీ ముగ్గురం వచ్చి ఇక్కడ మొత్తం కూడా డాబా మీద అంతా కూడా దుమ్ము అయితే ఉంటే మోటార్ వేసి మొత్తం కూడా మా పాప ఆంటీ మొత్తం కూడా క్లీన్ అయితే చేస్తారనమాట. వాటర్ పెట్టేసి చూసారు కదా. సో దుమ్మదంతా ఉంది కదా, మా పాప అయితే వాటర్ పోసి పైప్తో శుభ్రంగా దుమ్మ ఇదంతా కూడా కొట్టేస్తుంది అనమాట. వాటర్ పోసి వాటర్తో పైప్తో అయితే కొడుతుందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, దీన్ని దుప్పట్లు అయితే చాలా దుప్పట్లు అయితే ఉన్నాయన్నమాట. బెడ్షీట్లు, దుప్పట్లు చాలా ఉన్నాయండి. ఇక్కడంతా కూడా మొత్తం నానబెట్టేసేసి వాటర్ పట్టి ట్యాంకీ అయితే ఉందన్నమాట. పైన ట్యాప్ ఉత్తి మొత్తం కూడా ఒక గిన్నెలో అయితే మొత్తం నానబెట్టేసేసి నేను మా ఆంటీ ఇట్లాగా మొత్తం కూడా అయితే ఉతికేసుకుంటున్నాం అనమాట. నేను ఉతుకుతా ఉంటే మా ఆంటీ అయితే జాడిస్తూ ఉందండి. చూడండి మొత్తం కూడా ఉతకటం అయిపోయింది. మొత్తం కూడా ఇట్లాగైతే గోడ మీద ఆరబెట్టేసామండి. సో మొత్తం అయితే క్లీన్ అయిపోయినాయి అనమాట. దుప్పట్లు ఒకరోజే మొత్తం చాలా దుప్పట్లు అయితే ఉన్నాయన్నమాట. దుప్పట్లన్నీ కూడా ఒక్క రోజులోనే క్లీన్ అయితే చేసుకున్నామండి శుభ్రంగా. చూడండి ఒకసారి. ఓకే, తర్వాత అయితే ఇది మధ్యాహ్నం లంచ్లోకి అయితే టొమాటో పప్పు అయితే చేస్తున్నాను అనమాట. పప్పునైతే బాగా ఫ్రై చేసుకొని, బాగా కాకుండా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా వాష్ చేసి పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు అలాగే ఆనియన్స్ అంతా వేసి ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కొత్తిమీర అదంతా కూడా వేసుకొని మొత్తం కూడా పప్పు అయితే అయిపోయిందండి. తర్వాత పప్పులోకి కాంబినేషన్ అప్పడాలు అయితే వేస్తున్నాను అనమాట. సో బ్లాగ్ అయితే సింపుల్గానే అయితే తీసానండి. ఇది అప్పడాలు అంతా కూడా పప్పులోకి, టమాటా పప్పులోకి అప్పడాలు అయితే వేసుకొని తినేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట టమాటా పప్పు. ఓకే, సో వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. తర్వాత మాకు ఇక్కడ మటన్ తిరణాల ఎలా చేశారు, సంక్రాంతి పండుగ ఎలా చేశారు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, సో తిరణాలు ఎలా చేశారు అనేది కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో చూసారు కదా, అప్పడాలు అయితే వేసుకొని వేడి అన్నంలో అయితే తినేసామండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సో వీడియో అయితే సింపుల్గానే తీసానండి. సంక్రాంతి పండగది కొంచెం పెద్ద వీడియోనే తీసి పెడతాను అనమాట. ఓకే.